జై దుర్గా భవాని. అందరూ ఎలా ఉన్నారు? మార్కెట్లో చాలా మంది పచ్చళ్ళు అమ్ముతున్నారు. మీ కారం ఎన్కో పచ్చళ్ళలో స్పెషల్ ఏంటి అని ఓ సిస్టర్ నాకు మెసేజ్ చేశారు. అవును సిస్టర్, మన కారం ఎన్కో పచ్చళ్ళలో చాలా స్పెషాలిటీ ఉంది. వంట అంటే మా టీంకి ప్యాషన్. అందుకే మా టీం అంతా ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీలో ఉన్న సైంటిస్టుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. ఎందుకంటే వంటలో కూడా సైన్స్ ఉంటుంది. ముఖ్యంగా మన పచ్చళ్ళ కోసం వాడే ప్రతి పదార్థాన్ని ఓజనైజ్ చేస్తాం. అలాగే పచ్చడిని తినడానికి సురక్షితమైన pH లెవెల్స్ ఉండేలా చూసుకొని అప్పుడే కస్టమర్కి పంపిస్తాం. ఇలాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు నేను మన కారం అండ్ కోలో నాన్ వెజ్ పికిల్ తయారీ ప్రాసెస్ గురించి చూపించబోతున్నాను. మన కారం అండ్ కోలో పికిల్ ప్రాసెస్ చాలా హైజీన్గా ఉంటుంది. మొదట చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏ మెటీరియల్ అయినా మార్కెట్ నుంచి తీసుకువచ్చాక వాటిని ఉప్పు పసుపుతో శుభ్రంగా కడిగి పికిల్కి సరిపోయే విధంగా ముక్కలు చేసుకుంటాం. ఆ తర్వాత ముక్కల్ని డిహైడ్రేట్ చేసి కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. మార్కెట్ నుంచి తెచ్చిన వెజ్జీస్ని అంటే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, గోంగూర లాంటి వాటిని మనం ఓజనైజ్ చేసి కెమికల్ ఫ్రీ చేసిన తర్వాత మాత్రమే పచ్చళ్లలో వాడతాం. ఎందుకంటే మనం కెమికల్ ఎరాలో బ్రతుకుతున్నాం. ప్రతి కూరగాయపై పురుగుల మందులు, కెమికల్ స్ప్రేలు చేస్తున్నారు. ఓజనైజర్ వాటిని 99% తొలగిస్తుంది. అందుకే మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ని ఓజనైజ్ చేయడం మస్ట్ అన్నమాట. తర్వాత బాండీలో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించి తర్వాత అందులో నాన్ వెజ్ పీసెస్ని వేయాల్సిన మిగిలిన ఐటమ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తాము. నెక్స్ట్ మన కారం అండ్ కోలో సీక్రెట్ మసాలాని యాడ్ చేసి పచ్చడిని తయారు చేస్తాం. ఫ్రెష్గా నిమ్మరసం కలపడం వల్ల పికిల్ మరింత రుచిగా మారుతుంది. అంతేనండి, గుమగుమలాడే మన కారం అండ్ కో పికిల్ రెడీ అయిపోయినట్టే. 3 రోజుల తర్వాత pH లెవెల్స్ చెక్ చేసి నార్మల్ లెవెల్స్లో ఉంటే మాత్రమే బాటిలింగ్ చేస్తాం. pH లెవెల్స్ ఎక్కువగా ఉంటే యాసిడిటీతో గొంతు మంటగా ఉంటుంది. అందుకే pH లెవెల్స్ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఆయిల్ కానీ అరోమా కానీ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సీల్ చేసి బాటిల్ని ర్యాప్ చేసి అప్పుడు బబుల్ కవర్లో జాగ్రత్తగా ప్యాక్ చేసి మీ దగ్గరకు చేరుస్తాం. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు ఫ్రెష్గా తయారు చేస్తాం. నాకైతే పచ్చడి టెక్స్చర్ చూస్తుంటే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని 2 ముద్దలు తినాలనిపిస్తుంది. మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి. వెబ్సైట్ని విజిట్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన కారం అండ్ కోలో క్రాబ్ షెల్లెస్ పికిల్ చాలా స్పెషల్ అండి. ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ చాలా బాగుందని వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి పాజిటివ్ కామెంట్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.